ఫారం 17C పార్ట్ 1 ఆఫ్టర్ క్లోజ్ ఆఫ్ పోల్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ప్రిపేర్ చేసేటువంటి అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ 17C అంటాం మనం. చాలా సింపుల్ ఫార్మెట్, బట్ కన్ఫ్యూజ్ అయ్యి 10% ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ తప్పులు వేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మొట్టమొదటిది పార్లమెంట్ అయితే పార్లమెంట్, అసెంబ్లీ అయితే అసెంబ్లీ, ఆ కాన్స్టిట్యున్సీ పేరు రాసుకుంటాం. నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ రాస్తాం. ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ మెషిన్ యూజ్డ్ ఎట్ ది పోలింగ్ స్టేషన్, అంటే కంట్రోల్ యూనిట్ ఐడి నెంబరు, బ్యాలెటింగ్ యూనిట్ ఐడి నెంబరు, వీవీప్యాట్ ఐడి నెంబరు, మన పోలింగ్ స్టేషన్కి అలర్ట్ చేయబడిన వాటి నెంబర్లు నమోదు చేస్తాం. ఒకటి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ అసైన్డ్ టు ది పోలింగ్ స్టేషన్, అంటే మీ యొక్క మార్కెట్ కాపీలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య. ఉదాహరణకి 1000 టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ది రిజిస్టర్ ఫర్ ఓటర్స్, అంటే 17A. 17A రిజిస్టర్లో సీరియల్ నెంబర్ కింద వేసుకుంటూ వచ్చినటువంటి మొత్తం సంఖ్య ఎంత? 780. లాస్ట్ సీరియల్ నెంబర్ 780. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్స్ అండర్ 49O. 49O అంటే వచ్చి ఓటు వేయకుండా వెనక్కి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఓటర్ ఎవరైనా ఉంటే 1 ఉదాహరణకి. నెక్స్ట్ కాలము నెంబర్ ఆఫ్ ఓటర్స్ నాట్ అలౌడ్ టు ఓట్ అండర్ 49M, అంటే వచ్చాడు, మనం ఇవ్వలేదు, సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ దెబ్బతిందని మన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటు ఇవ్వలేదు అతనికి, సో మనం నాట్ అలౌడ్ టు ఓట్ మాట. అది ఒక కేసు. ఈ రెండు కూడా 17Aలో మనం నమోదు చేసిన తర్వాత ఓటు ఇవ్వం మనం. ఒకడు ఓటు వేయకుండా వెళ్ళిపోతాడు, ఒకడు ఓటు ఇవ్వం మనం. ఈ కేసుల్లో 17A రిజిస్టర్లో సీరియల్ నెంబర్ దిద్దాం మనం. 17A రిజిస్టర్ సీరియల్ నెంబర్ దిద్దాం. సో ఆ రెండు ఇక్కడ నమోదు చేస్తాం, 1. 5 టెస్ట్ ఓట్స్ రికార్డెడ్ అండర్ రూల్ 49MA రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్. రూల్ 49MA ప్రకారం ఓటర్ తన ఓటును నమోదు చేసిన తర్వాత వీవీప్యాట్ ద్వారా రూపొందించబడిన పేపర్ స్లిప్లో తాను ఓటు వేసిన అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థి పేరు లేదా గుర్తును చూపించారని ఆరోపిస్తే ప్రిసైడింగ్ అధికారి ఆ వ్యక్తికి రెండోసారి ఇచ్చేటువంటి ఓటునే టెస్ట్ ఓట్ అంటారు అండర్ రూల్ 49MA. ఏవైతే ఓట్లు తగ్గించాలో క్యాండిడేట్ వైజ్ మనం కౌంటింగ్ సెంటర్లో అవి ఏమిటి అనేటువంటిది 5వ కాలంలో రికార్డ్ చేస్తాం. 5లో A టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఓట్స్ టు బి డిడక్టెడ్. మొత్తం వచ్చినట్లో ఎన్ని టెస్ట్ ఓట్లు మనం డిడక్ట్ చేయాలి, ఎందుకంటే అది అందరూ ఎదురకుండా వేసే ఓటు కాబట్టి దాన్ని మనం డిడక్ట్ చేయాలి. సో టోటల్ నెంబర్ ఉదాహరణకి ఎగ్జాంపుల్కి 2 అని అనుకుందాం. ఈ రెండు కూడా ఎదురకుండా సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఇది ఫారం 17A, అంటే ఎవరికి ఈ టెస్ట్ ఓటు వేసింది అంటానికి ఎలా నమోదు చేస్తామంటే 17A రిజిస్టర్లో ఉండేటువంటి సీరియల్ నెంబర్ రాయాలి. ఉదాహరణకి 17A రిజిస్టర్లో 325 అనేటువంటి సీరియల్ నెంబర్లో ఒకరికి టెస్ట్ ఓటు ఇచ్చాం. ఆ తర్వాత 570 అనేటువంటి ఒక వ్యక్తికి, ఒక ఓటర్కి టెస్ట్ ఓటు ఇచ్చాం. సో టోటల్ నెంబర్ 2, 325 సీరియల్ నెంబరు, 570 సీరియల్ నెంబర్ అని రెండు కూడా అక్కడ నమోదు చేయాలి. 5లో B క్యాండిడేట్స్ ఫర్ హూమ్ టెస్ట్ ఓట్ ఆర్ ఓట్స్ క్యాస్ట్, అంటే ఏ అభ్యర్థికి ఈ 2 టెస్ట్ ఓట్లు పడ్డాయి. ఉదాహరణకి సీరియల్ నెంబరు, ఏం సీరియల్ నెంబర్ వేయాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సీరియల్ నెంబర్ అనగానే 1, 2 వేస్తారు. 1, 2 కాదు. ఫారం 7Aలో అంటే మీ బ్యాలెట్ పేపర్ మీద ఆ అభ్యర్థి ఏ సీరియల్ నెంబర్లో ఉన్నాడో ఆ సీరియల్ నెంబర్ వేయాలి. ఫారం 7Aలో ఉండేటువంటి సీరియల్ నెంబర్ వేయవలెను. గమనించుకోండి. సీరియల్ నెంబరు ఫస్ట్ క్యాండిడేట్కి ఓటు వేసాం, టెస్ట్ ఓటు ఫస్ట్ క్యాండిడేట్కి వేశారు. 1 సీరియల్ నెంబర్ 1 అంటే 7Aలో ఉండేటువంటి సీరియల్ నెంబర్, అంటే మీ బ్యాలెట్ పేపర్ మీద ఉండే సీరియల్ నెంబర్ అన్నమాట. 1 AAA నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ రాయాలి అక్కడ క్లియర్గా. నెంబర్ ఆఫ్ ఓట్స్ 1 కాస్ట్ అవుతుంది, టెస్ట్ ఓట్ 1 కాబట్టి 1. ఆ తర్వాత మళ్ళీ రెండో టెస్ట్ ఓట్ అన్నాం కదా మనం, అది ఉదాహరణకి 5వ క్యాండిడేట్కి పడింది, అంటే మన 7A ప్రకారం బ్యాలెట్ పేపర్ ప్రకారం 5వ సీరియల్ నెంబర్ వేయాలి అభ్యర్థి మాట అతను. సో 5 వేయాలి, అంటే 1, 5. ఈ అతనికి 1 ఓటు. ఈ 2 వివరాలు రాయాలి. ఈ కౌంటింగ్ సెంటర్లో ఈ 2 ఓట్లు ఆ ఇద్దరు అభ్యర్థులకి తగ్గిస్తారన్నమాట. 6th టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ఓటింగ్ మెషిన్ ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ పోల్. టోటల్ బటన్ నొక్కి మనం ఈ కాలంలో మొత్తం ఓట్ల సంఖ్య అనేది నమోదు చేస్తాం. ఆ ఫిగర్ ఇక్కడ వేయాలి, 778. 7th కాలం వెదర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ యాజ్ షోన్ ఇన్ ద ఎగ్నిస్ట్ ఐటమ్ నెంబర్ 6 టాలీస్ విత్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ యాజ్ షోన్ ఇన్ ద ఎగ్నిస్ట్ ఐటమ్ 2 minus numbers of voters deciding not to record votes as against item number 3 minus number of voters against, అంటే ఇందాక మనం వేసాం చూడండి. ఫస్ట్ 780 ఓట్లు, 1 ఓటు 49O, 1 ఓటు 49M.
సో ఈ 2 ఓట్లు తీసేస్తే 778. ఎందుకంటే వీళ్ళకి 17Aలో ఉంటారు, కానీ ఓటింగ్ మెషిన్లో మనం ఓటు ఇవ్వలేదు కాబట్టి 2 ఓటింగ్ మెషిన్లో కనపడవు మనకి. సో 780లోంచి 2 తీసేస్తే మనం 778 టాలీ అయిందా? ఎస్ టాలీడ్ అని రాసుకోవాలి. ఒకవేళ డిస్క్రిపెన్సీ ఏమన్నా మనం నమోదులో ఏమైనా తప్పులు నమోదు చేసుకుంటే డిస్క్రిపెన్సీ ఏమన్నా డిస్క్రిపెన్సీ కూడా రాయాలి. ఇది వీలైనంత వరకు డిస్క్రిపెన్సీ రాకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ చూసుకోవాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్ది. సో డిస్క్రిపెన్సీ ఏమీ లేదు, టాలీడ్ అని రాయాలన్నమాట. 8వ కాలము నెంబర్ ఆఫ్ ఓటర్స్ టు హోమ్ టెండర్ ఓట్స్ బ్యాలెట్ పేపర్ వర్ ఇష్యూడ్ అండర్ 49P. టెండర్ ఓట్ ఒక వ్యక్తి ఓటు వేయటానికి వచ్చినప్పుడు అప్పటికే అతని పేరు ఎదురకుండా టిక్ చేయబడి ఓటు ఇంకొక వ్యక్తి ఎవరు ఇంతకుముందే కాస్ట్ చేశారు కాబట్టి ఇతనికి ఓటు ఇవ్వటం మనకు కుదరదు. కానీ అతనికి ఓటు తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే అతని యొక్క ఐడెంటిటీని చూసిన తర్వాత అతను కరెక్ట్ ఓటర్ అని నిర్ధారణ చేయబడిన తర్వాత అతనికి రెండోసారి ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈవీఎంలో ఓటు ఇవ్వకుండా మాన్యువల్గా ఓల్డ్ మెథడ్లో మాన్యువల్ బ్యాలెట్ పేపర్ ఇచ్చే విధానాన్నే టెండర్ బ్యాలెట్ అంటారు. టెండర్ ఎంతమందికి ఇచ్చారు, టెండర్ ఓట్స్ ఎంతమందికి ఇచ్చారు? సే ఎగ్జాంపుల్ 3 ముగ్గురికి ఇచ్చాం మనం. నెంబర్ ఆఫ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్ అకౌంట్ అయ్యాలన్నమాట. మొత్తం రిసీవ్డ్ ఫర్ యూజ్ టోటల్ ప్రతి పోలింగ్ స్టేషన్కి 20 ఇస్తాం మనం. 20 ఫ్రమ్ టు 00012 00020 ఇలాగ ఫ్రమ్ టు వేసుకుంటాం మనం. ఇష్యూడ్ టు ఎలక్టర్స్ 3 ఇచ్చామనుకున్నాం కాబట్టి 3 అని వేసి ఆ ముగ్గురికి ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ వేసుకుంటాం. అంటే 1 2 3 ఇచ్చుకున్నాం అన్నమాట. నాట్ యూజ్డ్ అండర్ రిటర్న్డ్ అంటే అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్ ఇంకెన్ని మిగులుతాయి మన దగ్గర? 17 మిగులుతాయి. ఉదాహరణకి 17 సీరియల్ నెంబర్ 4 నుండి 20 దాకా ఉండేటువంటి సీరియల్ నెంబర్ మనం వేసుకుంటాం. ఇది అకౌంట్ ఆఫ్ పేపర్ సీల్స్. ఇక్కడ మనం పోలింగ్ ఏజెంట్లతోటి సంతకం కూడా తీసుకోవాలి అకౌంట్ ఆఫ్ పేపర్ సీల్స్ వేసిన తర్వాత. ఇంక ఇది చాలా సింపుల్ అకౌంట్ ఇది, బట్ కేర్ఫుల్గా వేయాలి. ఒకటి పేపర్ సీల్స్ సప్లైడ్ ఫర్ యూజ్ మొత్తం ఎన్ని మనకి ఇచ్చారు పేపర్స్, సీరియల్ నెంబరు ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ దాకా మనకి మన పోలింగ్ స్టేషన్కి కేటాయించబడినటువంటి పేపర్ సీల్స్ ఆ నెంబర్లు వేస్తాం. తర్వాత పేపర్ సీల్స్ యూజ్డ్ ఎన్ని యూజ్ చేస్తాం పేపర్ సీల్స్ ఆ ఫిగరు, ఆ ఎన్నో నెంబరు పేపర్ సీల్ యూజ్ చేస్తాం దాని యొక్క సీరియల్ నెంబరు అది కూడా వేస్తాం. తర్వాత అన్యూజ్డ్ పేపర్ సీల్స్ రిటర్న్డ్ టు రిటర్నింగ్ ఆఫీసర్ అంటే మనం యూజ్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి పేపర్ సీల్స్ ఎన్ని. సాధారణంగా 3 ఇస్తే 1 యూజ్ చేసాం, 2 మిగిలిపోయాయి. ఆ 2 అక్కడేసి ఆ రెండింటి నెంబర్లు సీరియల్ నెంబర్లు కూడా వేయాలి రెండింటిది. ఒకవేళ ఒకటి మనం పేపర్ సీల్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఒకటి డ్యామేజ్ అయింది అనుకోండి, దాన్ని పక్కన పెట్టి రెండో దాన్ని వాడాం. సో అటువంటి సందర్భం ఏదైనా వస్తే 4లో డ్యామేజ్డ్ పేపర్ సీల్ ఇఫ్ ఎనీ ఒకవేళ ఉంటే దాని నెంబర్ ఎన్ని డ్యామేజ్ అయ్యి 1 దాని యొక్క సీరియల్ నెంబర్ కూడా మనం కంపల్సరీగా వేయాలి. ఇది పేపర్ సీల్ సప్లిమెంటరీ. పోలింగ్ ఏజెంట్లతోటి సంతకం కూడా తీసుకోవాలి అకౌంట్ ఆఫ్ పేపర్ సీల్స్ వేసిన తర్వాత. డేటు ప్లేస్ వేసి సిగ్నేచర్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ స్టేషన్ నెంబరు రాస్తాం. ఇది 17C. ఈ 17C లోక్సభకు సపరేట్గా అసెంబ్లీకి సపరేట్గా తయారు చేయాలి. అసెంబ్లీకి తయారు చేసినవి అసెంబ్లీ పోలింగ్ ఏజెంట్లతో సంతకం పెట్టించి వారికి ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని కాపీలు సప్లై చేయాలి. లోక్సభకు సంబంధించి 17C మీద లోక్సభ క్యాండిడేట్లకు సంబంధించిన ఏజెంట్లతో సంతకం పెట్టించాలి. వారు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కాపీలు ఉచితంగా మనం సప్లై చేయాలి. ఈ 17C ఏదైతే ఉందో క్యాండిడేట్స్కి ఇచ్చేసిన తర్వాత ఒరిజినల్ ఈవీఎం మెషిన్ తోటి కలిపి పోల్డ్ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎక్కడ ఉంటుందో అక్కడ మనం ఒకటి హ్యాండ్ ఓవర్ చేస్తాం. స్క్రూటినీ టైంలో అడుగుతారు కాబట్టి ఒకసారి ఇంకోటి కూడా తయారు చేసుకుని 2 17Cలు మనం అక్కడ రిసెప్షన్ సెంటర్లో మనం హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది.